పై ఆఫీసర్ అక్కడ చాపర్ ని ఎక్కువగా ఎగరేసిన ఆఫీసర్లందరినీ పొగుడుతూ ఉంటాడు. అప్పుడే గుంజన్ ఒక్కసారి కూడా చాపర్ ఎగరేయలేదని తెలిసి ఆమె పైన చాలా కోప్పడి నీకేమైనా హెల్త్ బాలేదా అని అడిగితే దానికి గుంజన్ లేదు సార్ అని అంటుంది. దానికి ఆఫీసర్ అయితే నువ్వు ఒక్కసారి కూడా చాపర్ ఎందుకు ఎగరేయలేదు అని అడుగుతాడు. దానికి గుంజన్ తనతో జరిగిన విషయాన్ని ఏది చెప్పకుండా దాచేస్తుంది. దాంతో ఆఫీసర్ గుంజన్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి చాపర్ లోకి తీసుకుని వెళ్తాడు. ఆఫీసర్ గుంజన్ తో మన ఎయిర్ ఫోర్స్ లో పనికిరాని పైలట్స్ కి ఎలాంటి చోటు లేదు అని అంటాడు. దానికి గుంజన్ సార్ నేను పనికిరాని పైలట్ ని కాదు అని అంటుంది. దానికి ఆఫీసర్ అది ఇప్పుడే తెలిసిపోతుంది ఉండు అని చెప్పి కావాలనే చాపర్ ఇంజన్ ని ఫెయిల్ చేసేసి మొత్తం సిస్టమ్ ని గుంజన్ చేతికి ఇచ్చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయమని చెప్తాడు. గుంజన్ కొంచెం నర్వస్ గా ఉంటుంది. ఆఫీసర్ గుంజన్ ని గైడ్ చేసి కేవలం నువ్వు ల్యాండ్ చేయడానికి ఫోకస్ చెయ్యి అని అంటాడు. కిందంతా నీళ్లతో నిండి ఉంటుంది. అప్పుడే గుంజన్ కి వెనుక కొంచెం స్థలం కనిపిస్తుంది. ఆఫీసర్ గుంజన్ తో మనం చాపర్ ని అక్కడే ల్యాండ్ చేయబోతున్నామని అంటాడు. ఇదంతా విన్న గుంజన్ కొంచెం భయపడిపోతుంది. కానీ ఆఫీసర్ ఆమెని మోటివేట్ చేస్తూ ధైర్యం చెప్తూ ఉండడంతో ఆమెకి కొంచెం ధైర్యం వస్తుంది. దాంతో ఆమె మెల్లిగా చాపర్ ని కిందకి తీసుకుని వెళ్తుంది. అప్పుడే ల్యాండ్ చేసే ప్లేస్ రావడంతో ఆమె భయంతో చాపర్ ని కంట్రోల్ చేయలేకపోతుంది. దాంతో ఆమె చేతులు వణికిపోతాయి. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 9 అని కామెంట్ చేసేయండి.